ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 45,000కి పైగా శాలరీ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక శుభవార్త. గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు పాస్ ప్రో అండ్ పాస్ ప్రో ప్యాకేజెస్ పైన బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇయర్లీ ప్యాకేజెస్ పైన పాస్ ప్రో వచ్చేసి కేవలం 351కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. పాస్ ప్రో మ్యాక్స్ వచ్చేసి 439కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కావాలి అంటే మీరు FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అసలు ఈ యొక్క పాస్ ప్రో మ్యాక్స్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే మీరు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు మార్క్ టెస్ట్లు పొందొచ్చు. 150,000కి పైగా మార్క్ టెస్ట్లు ఉంటాయి. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని యాక్సెస్ చేయొచ్చు. ప్రో క్వశ్చన్స్ని యాక్సెస్ చేయొచ్చు. లైవ్ మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ చాలా రకాల కంటెంట్ అనేది అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు కంటెంట్ అనేది దొరుకుతుంది. ఈ ఆఫర్ మనకి 29th నుంచి 31st వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చినటువంటి ఒక టెక్స్ట్ బుక్కి సంబంధించి లింక్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్స్, SAS అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్ అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్, ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జూనియర్ అసిస్టెంట్తో పాటు ఈ యొక్క టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అలాగే సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి. సో మీకు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 28th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27th సెప్టెంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.nitj.ac.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ మల్టిపుల్ పోస్ట్లకు కూడా అప్లై చేయొచ్చు. కాకుండా సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్స్, టెక్నీషియన్స్ అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 27th సెప్టెంబర్ 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సీనియర్ స్టెనోగ్రాఫర్స్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్ పోస్టులకి అయితే 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, SAS అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగాలకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. సో దీంతో పాటు OBC వాళ్ళకి +3 ఇయర్స్, SC/ST వాళ్ళకి +5 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి +10 ఇయర్స్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. పోస్టుల వారీగా సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు బేసిక్ పేనే 35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000కి పైగానే సాలరీ వస్తుంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, IT, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు కూడా సేమ్ సాలరీ ఉంటుంది. SAS అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగాలకు కూడా మనకి దాదాపుగా 60,000కి పైగానే సాలరీ వస్తుంది. అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి 55,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ స్టెనోగ్రాఫర్స్, సీనియర్ అసిస్టెంట్,
సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఏమో 50,000 వరకే సాలరీ అనేది వస్తుంది. టెక్నీషియన్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 45,000కి పైగానే మీకు లెవెల్ 3 ప్రకారం సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మనకి ప్రతి పోస్ట్కి కూడా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 58 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే సూపరింటెండెంట్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా బీటెక్ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఈ యొక్క సూపరింటెండెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి 2 రకాల ఉద్యోగాలకు కూడా మీరు ఐటీఐ చేసినా లేదంటే 3 years డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సీనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాకుంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 words per minute టైపింగ్ స్కిల్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకైతే 100 words per minute, సీనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 100, జూనియర్ అయితే 80 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి. ఫార్మసీ విభాగంలో ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో వాళ్ళు ఆ పోస్టులకి అప్లై చేయొచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకేమో ఎవరైతే డిగ్రీ కానీ డిప్లొమా కానీ సంబంధిత విభాగంలో పాస్ అయి ఉంటారో లేదంటే బీఎస్సీ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసినా కూడా ఆ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకి సో మీరు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే అప్లై చేయొచ్చు. సాస్ అసిస్టెంట్ పోస్టులకి బీపెడ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా కానీ ఆ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. సో రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అన్ని పోస్టులకి ఉండదు. ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ని వాటికి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సూపరింటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి అలాంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. అండ్ ఇంటర్వ్యూ కూడా అన్ని పోస్టులకి అయితే ఉండదు. పోస్టులని బట్టి మనకి ఇంటర్వ్యూస్ అయితే పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. నార్మల్గా మనకి ఏదైతే ఎన్ఐటీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుందో లైక్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ సో ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం ఉంది. 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. జాబ్స్కి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా చాలా తక్కువ పోటీ ఉంటుంది అని చెప్పేసి. సో ఎందుకు అంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ అనేది పే చేయాలి ఒక పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం ఆన్లైన్ ఫెసిలిటీస్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు 1500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చాలామంది ఏంటంటే ఫీజు అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి అప్లై ఇచ్చారు. సో దీనివల్ల ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో చాలా తక్కువ మందికి ఇక్కడ అప్లికేషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ చాలా తక్కువ మందితో పోటీ పేరు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఎవరైతే విద్యాశాఖలో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారో మీరు మాత్రం ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నటి కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియోని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.